Hello, hello, hello for the last match. Yes, SRH వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ షోలోకి వచ్చేసాం. ఐపీఎల్ ఎండింగ్కి వచ్చింది. మన ఆరెంజ్ ఆర్మీకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపటితో మనకు ఐపీఎల్ మ్యాచెస్ అయిపోతాయి. ఐపీఎల్ ఫ్యాన్స్గా మనం చూడలేం. యాజ్ క్రికెట్ లవర్స్గా వీ కెన్ ఎంకరేజ్ ద టీమ్. అదర్ దెన్ ఎస్ఆర్హెచ్ వీ కెన్ సపోర్ట్ దెమ్. కానీ ఎస్, రేపటితో మన లాస్ట్ మ్యాచ్. బట్ ఇంత చండాలమైన సీజన్లు అనుకోవచ్చు, ఎన్నో లక్ష ప్రాబ్లంలు ఉండొచ్చు, ఎన్నో తలనొప్పులు ఉండొచ్చు. బట్ డిఫీటింగ్ ఆర్సీబీ ఇస్ నెవర్ ఎస్ఆర్హెచ్ఎస్ ప్రాబ్లం. వాళ్ళు బెంగళూరులో మ్యాచ్ ఉంటే ఏదో సాకు చెప్పుకుంటారని చెప్పి తీసుకెళ్ళి ఎకానాలో పెట్టాం లక్నోలో. అవేలో బాగా ఆడుతున్నారు కదా అని అనుకుంటే అవేలో పోయి కొట్టేసి వచ్చాం మనం. Defeating RCB was never our problem. I missed the last show due to personal reasons. So, ఈసారి ఐఎమ్ బ్యాక్. మళ్ళీ అఖిలేష్ ఇస్ నాట్ హియర్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. లాస్ట్ కొన్ని షోస్ ఇలా ప్రాబ్లమాటిక్ జరుగుతున్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్ రైట్ నౌ. సో వీ హ్యావ్ అఖిలేష్ విత్ అస్, బాచు, అఖిలేష్, సాయి మాధవ్ అండ్ రోహిత్ విత్ అస్ టుడే. సో ఒక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఆర్సీబీ మ్యాచ్ గురించి చెప్పేస్తే నెక్స్ట్ మ్యాచ్ గురించి వెళ్ళిపోదాం పదండి. బాచు, నువ్వు స్టార్ట్ చేయి. ఏదైతే లాస్ట్ వీడియోలో మాట్లాడినామో అది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినాం. అంటే ఎక్కడ మొమెంటం, బ్యాటింగ్ లో మొమెంటం భలే మెయింటైన్ చేసిండ్రు. అంటే ఏదైతే మనకి ప్రీవియస్ సీజన్స్ లో వికెట్స్ పడుతున్నా ఇంకా ఒక వరుస పెట్టి క్యూ కట్టినట్టు వెళ్ళిపోతున్నా కానీ సీజన్ లో అట్లా లేదు. గెలిచిన మ్యాచెస్ లో మనం మొమెంటం ఆడి ఫైట్ చేసి గెలిచినాం. Yeah. లైక్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఎక్కడన్నా కోల్పోతున్నామా, నో బాల్ ఒకటి. అండ్ అదొక్కటి, అరే సాల్ట్ వికెట్ పడలేదే, లక్కీ ఛాన్స్ వచ్చింది అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ 50 కొట్టాక అవుట్ అయ్యిండు. లేట్ గా అవుట్ అయ్యిండు కానీ అవుట్ అయ్యిండు లాస్ట్ కి. దట్ నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డిస్ ఓవర్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ అన్న మ్యాచ్ లో. దట్ 4 runs అండ్ దట్ వికెట్ ఆఫ్ మయాంక్ అగర్వాల్ విత్ 9 runs, అది టర్నింగ్ పాయింట్ 2 ఓవర్లు. ఈస్ బ్యాక్ ఇన్ టు రిథమ్. వెరీ హ్యాపీ. పర్ఫెక్ట్. సాయి మాధవ్. ఆర్సీబీ మ్యాచ్ ఆబ్వియస్లీ మనం విన్ అవుతే అదొక కిక్ వస్తుంది ఎప్పుడన్నా ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఆర్సీబీ. సో అది ఒకటి ఫీల్డింగ్ కొంచెం రస్టీ ఉంది స్టిల్. ఒకటి ఇది అవుతే ఐ థింక్ వీఆర్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ గేమ్. లాస్ట్ గేమ్ వాజ్ వెరీ గుడ్. బ్యాటింగ్ ఇషాన్ కిషన్ మళ్ళీ ప్రూవ్ చేశాడు. సో ఈ పాయింట్ తో నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ కి ఆబ్వియస్లీ ఉంటాడు. సో వీ మైట్ హ్యావ్ గాట్ అవర్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ అనే అనుకోవచ్చు. లాస్ట్ 2 గేమ్స్ కూడా బాగానే ఆడినట్టున్నాడు. 94 and 35 ఐ థింక్ సో. ఇట్ వాస్ గుడ్. ఎన్కేఆర్ ఓవర్ అఖిలేష్ చెప్పినట్టు, బాగా చెప్పినట్టు, ఎన్కేఆర్ ఓవర్ టర్నింగ్ పాయింట్. అండ్ బ్యాక్ ఎండ్ లో ఇషాన్ మలింగ బౌలింగ్ 2 మ్యాచెస్ లో ఐ థింక్ దట్ వాస్ గ్రేట్ బ్యాక్ ఎండ్. యా. Good work. Good work. Really good work. Kudos to Ishan Malinga. యా. యా. Rohit. Winning against RCB is the most prestigious issue, legacy IPL లో. And Ishan Kishan stepping up against RCB is the most happiest, satisfying thing అది. ఆర్సీబీతో ఓడిపోతే అది వేరే ఫీలింగ్. ఇషాన్ కిషన్ ప్రూవ్ చేసుకున్నాడు ఆర్సీబీ మీద. ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ మనం ఈ ఇయర్ లో ముందుకు వచ్చింది ఏంటంటే అగ్రెసివ్ ఇంటెంట్ తోని. అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి చూపించినందుకే మనం ఈ మ్యాచ్ గెలిచినాం చెప్పాలంటే. టూ అవును. థర్టీ స్కోర్ అది వచ్చిందంటే దాని వల్లనే. అనికేత్ వర్మ, క్లాసన్, దే కేమ్ అండ్ జస్ట్ గాన్ హార్డ్ అగేన్స్ట్ బౌలర్స్. మెయిన్లీ అనికేత్ వర్మ, అప్రిషియేట్ హిమ్, ఫినామినల్ టాలెంట్, ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ అస్. Perfect. అండ్ అండ్ ఎన్కేఆర్ పర్ఫార్మింగ్ విత్ బాల్, ఆల్ బాక్సెస్ స్టిక్స్ లాగా అంతే ఇక. కొంచెం ఎన్కేఆర్ ఫీల్డ్ లో స్లాపీగా ఉండే, బ్యాటింగ్ లో కన్ఫ్యూజ్డ్ ఉండే, కానీ బౌలింగ్ లో మాత్రం వాట్ అ బ్రిలియంట్ కమ్బ్యాక్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ టు గో టు ది ఇంగ్లాండ్ టూర్. ఏ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానబ్బా. గలీజ్ సీజన్ లో ఆడాం. డీసీ అప్పటి నుంచి ఇదే పంచాయతీ మనకి. ఎంత దరిద్రమైన సీజన్ ఆడు నువ్వు. ఆర్సీబీ నోడగొట్టావనుకో, సీజన్ ఎంత వర్స్ట్ పోయినా కూడా వెనకాల తిరిగి చూసుకుంటే ఆర్సీబీ మ్యాచ్ గెలిచాము మనము. గెలిచాం చాలు, అంతే మనం. ఆర్సీబీ మ్యాచ్ గెలిచాము మనం. ఆ, చాలు. కప్పు కొట్టిన రోజు కూడా ఆర్సీబీతో ఓడిపోతే కప్పు కొట్టేం లాభం, ఆర్సీబీ మీద గెలవలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. దట్స్ అనదర్ నైస్ అయార్చరబుల్ ఫైల్ మనకి ఆర్సీబీతో ఉండడము.
ఎస్, దానికి తగ్గట్టు మనం వాళ్ళ మీద ఒక కాంప్రిహెన్సివ్ విక్టరీతో గెలవడము, ఇంత హ్యాపీ మూమెంట్లో లాస్ట్ 2-3 మ్యాచెస్ చాలా హ్యాపీగా జరుగుతున్నాయి. ఇదే హ్యాపీ మొమెంటం తోటి ఇప్పుడు మనం కేకేఆర్ మ్యాచ్లోకి వద్దాం. నేను ఓ విషయం చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఏ రోజైతే ఈ సీజన్ 10 మ్యాచెస్ అంటే 10 టీమ్స్ అయిపోయి ఒక ముందు టైంలో ఈ వార్ కన్నా ముందు 1 వీక్ అలా 10 డేస్ కొంచెము అన్ని లో టీమ్స్ అన్ని కొంచెం డల్ అయిపోయాయి. దానిలో ఫస్ట్ డల్ అయిన టీం ఎవరైనా ఉన్నారంటే కేకేఆర్. సౌండ్ లేదు, దెర్ ఇస్ నో Hmm. సౌండ్ అబౌట్ దట్ టీమ్ ఫర్ సమ్ రీజన్. అంతా గందరగోళంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా పొటెన్షియల్ టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ ఆ టీం సౌండ్ లేదు. సడన్ గా ఇప్పుడు వాళ్ళతో మనం లాస్ట్ మ్యాచ్ అంతా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అని ఆలోచిస్తుంటే సడన్ గా విషయం గుర్తొచ్చింది. అరే, ఎంత సౌండ్ చేయలేదు, ఏం లేదు, అసలు టీం పట్టించుకోలేదు, కానీ దట్ ఈస్ ద టీమ్ దట్ లాస్ట్ 4 to 5 మ్యాచెస్ లో మనం ఓడగొట్టిన టీం అది. Hmm. మనని చిత్రహింసలు పెట్టిన టీం అది. లాస్ట్ ఇయర్ కప్ కొట్టేటప్పుడు Yeah. 4 సార్లు గెలిచింది మన మీద, 3 సార్లు Hmm. గెలిచింది, ఇప్పుడు 4గోసారి మొన్న 3 గెలిచింది. సార్లు. ఒక్కసారి కూడా మనకు ఛాన్స్ ఇవ్వలేదు. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆన్ దట్ టీమ్. ద మూవ్ ఇప్పుడు వరకు మనం రివెంజ్లు తీసేసుకున్నాము, మన ఆ, చేయాల్సిన పద్ధతులన్నీ చేసేసాము. నౌ నిజమైన రివెంజ్ మనం తీసుకోవాలి, దట్ ఈస్ అగైన్స్ కేకేఆర్. నౌ రోహిత్తో స్టార్ట్ చేస్తా. రోహిత్, మంచి క్వశ్చన్. ఫస్ట్, అసలు నిజంగా కేకేఆర్ సౌండ్ చేయట్లేదని నా ఒపీనియన్. నిజంగా చేయట్లేదా? ఎందుకు అలా అనిపిస్తుంది? వాట్ ఈస్ దర్ ప్రాబ్లం కేకేఆర్? సౌండ్ చేయట్లే అంతే. పర్ఫార్మెన్స్ ఆల్సో వెరీ వీక్ దిస్ సీజన్. అండ్ హియర్ అండ్ దేర్ రెయిన్ రెయిన్ ఎఫెక్టెడ్ గేమ్స్. అండ్ కొన్ని గేమ్స్ ఏంటంటే కొన్ని వాళ్ళు గెలిచినవి కూడా లాస్ట్ ఓవర్లో గెలిచినవి ఉన్నాయి స్లైట్ మార్జిన్ తోని. క్లోజ్ విన్స్ అంతే. డామినెంట్ పర్ఫార్మెన్స్ అంతగానం లేదు కేకేఆర్ ఈ సీజన్. మేబీ ప్లేయర్స్ ఇష్యూ, ఇంజురీస్ అనుకుంటా. వి డోంట్ నో అబౌట్ దెమ్. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. We can take a revenge against them. నౌ ఓకే, సాయి మాధవ్ బ్రో, ఇప్పుడు ఢిల్లీలో మ్యాచ్, మా Yeah. కేకేఆర్ Yeah. ఇప్పుడు సౌండ్ లేకుండా పర్ఫామ్ చేయలేక వస్తున్నారు. ఆ, కానీ వాళ్ళ దగ్గర ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. Hmm. ఎంత లేదనుకున్నా కొంచెం టెన్షనే ఉంది. ఎంత నువ్వు చేసినా కూడా సునీల్ నారాయణ గారిని చూస్తే చాలా భయం వేస్తుంది, వరుణ్ చక్రవర్తి గారు చూస్తే భయం Fine. వేస్తుంది. అందులో మనని Ah. ఒకడు భయపెట్టాడు మొన్న, వాడి పేరేంటి, ఫస్ట్ 2 ఓవర్స్ వేసేసి షేప్ చేసాడు చూడు, వైభవ్ అరోరా. ఆ వైభవ్ అరోరా. Vyborg. Vyborg. Yeah. నేను వైభవ్ మర్చిపోయాను. అరోరా కొంచెం బౌలింగ్ యూనిట్ చూస్తే కాస్త తడబడుతున్నాను. వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే ఢిల్లీలో ఉండడం వల్ల వాళ్ళ బౌలింగ్ యూనిట్ మీద మనకు ఛాన్స్ ఉంటుంది అంటావా? హౌ ఇస్ ఢిల్లీ, హౌ ఇస్ దర్ బౌలింగ్ యూనిట్ అంతా, వాట్ డూ యూ థింక్? పిచ్ మరి ఎలా ఇస్తారో నాకు ఐడియా లేదు. యాక్చువల్ గా అయితే ఇది మన హోమ్ గేమ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా కేకేఆర్ తోటి. అవును. యా. యా. సో నాకు తెలియదు మరి బ్యాటింగ్ పిచ్ ఇస్తే మనం లాస్ట్ ఇయర్ డీసీ మీద పవర్ ప్లేలో 125 కొట్టిన గ్రౌండ్ కదా ఇది. అవును. అంటే పవర్ ప్లేలో 125. సో ఐఎమ్ నాట్ వాళ్ళ బౌలింగ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. చూద్దాం మరి, నాకైతే ఐడియా అయితే లేదు. పిచ్ అయితే బట్టి ఉంటది ఇంకా. That's it. ఏంటో అసలు ఆ కేకేఆర్ గురించి సౌండ్ లేక అసలు ఏం అనలైజ్ చేయాలని కూడా అర్థం కావట్లేదు. Yeah, కానీ వైభవ్ అరోరా మనతో బాగానే వేసాడు కానీ మరి కొన్ని మ్యాచెస్ లో ఈ వాస్ లీకింగ్ సమ్ రన్స్ రైట్. అవును, అంటే he యా. was shaping the ball. Whenever he shaped the ball well, he got wickets. He was proving himself రైట్. productive. షేప్ చేయనంత మాత్రం చేత కొట్టించుకుంటున్నాడు. హర్షిత్ రాణా కొట్టించుకుంటున్నాడు. ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ బాంబ్ దిస్ సీజన్ అని అనుకుంటున్నాను, ఇన్ ఆల్ దీస్ యాంటిసిపేటెడ్ ప్లేయర్స్. ఫర్ మై ఒపీనియన్, ఐ మే బి రాంగ్, బట్ ఎస్. నో బాచు, సాయి మాధవ్ భయ్య ఒక చిన్న ఒత్తి పెట్టాడు. లాస్ట్ టైం ఒక బ్యాటింగ్ పిచ్ వస్తే మనం 125 కొట్టాం పవర్ ప్లేలో అని చెప్పి. గట్టిగా మాట్లాడితే ఈ సీజన్ అంతా స్టార్ట్ అయినప్పుడు కప్పు గురించి మాట్లాడలేదు ఎవరు. నాకు నచ్చలేదు ఆ పాయింట్. ఎందుకు కప్పు తప్ప మిగతా విషయాలు మాట్లాడుతున్నారు? మన ఎజెండా అంతా ఒక్క విషయం గురించి ఉండే, అదేంటో నీకు తెలుసు. ఏమంటావు? ఇదైనా చేసుకొని వెళ్దామంటావా? ఏంది పరిస్థితి? డెఫినెట్లీ అన్న, మనకి ఛాన్స్ అయితే ఉందన్న. అంటే ఇఫ్ కండిషన్స్ బ్యాటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చిన్న గ్రౌండ్,
ఉమ్, అరుణ్ జైట్లీ స్టేడియం చాలా చిన్న గ్రౌండ్. అవును. ఒకవేళ బ్యాటింగ్ పిచ్చే వచ్చింది అంటే మాత్రం డెఫినెట్లీ ఛాన్స్ ఉంది. అంటే ఉమ్, 300 అనేది ఆన్ పాయింట్ టార్గెట్ మనం ప్లాన్ చేసి స్కోర్ చేస్తే మాత్రం ఆన్ కార్డ్స్ అన్న 300. ఉమ్, అంటే ఆ ఇంటెంట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఇంటెంట్ చూపించి ఆడామో, సి ఉమ్, లాస్ట్ మ్యాచ్ పోయేదేం లేదు ఒరిగేదేం లేదు, ఉమ్. డూ ఆర్ డై, ఆడితే గట్టిగా ఆడాలి లేకపోతే ఇంకంతే. సో ఏమో, ఫింగర్స్ క్రాస్ కొడతామేమో, అది కూడా అయితే కేకేఆర్. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ వన్ థింగ్. ఇప్పుడు మనం లాస్ట్ మ్యాచ్ మన కుర్రోళ్ళు పాపం చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఫ్యాన్ బేస్ వచ్చి ఎస్ఆర్హెచ్ వాజ్ ఆల్వేస్ అ కప్ విన్నింగ్ టీమ్. టోర్నమెంట్స్ గెలవాలి, మ్యాచెస్ గెలవాలి అనే మైండ్ సెట్ తో ఉన్న టీమే. కానీ ఈసారి చాలా ఎవాల్యుయేటెడ్ ఫ్యాన్ బేస్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది మన బ్యాటింగ్ పవర్ కి. ఆ 300 అనే ఒక ట్యాగ్ లైన్ కి వచ్చింది. దిస్ ఇస్ ఆర్ లాస్ట్ ఛాన్స్ టు హిట్ 300. 300 అంటే బ్యాటింగ్ నుంచే మాట్లాడాలి. నవ్వు మనం ఇక్కడ నలుగురం ఉన్నాం. ఒక మాట అనుకుందాం, అందరం ఒక్కొక్క మాట అనుకుందాం. విచ్ వన్ బ్యాట్స్మెన్ ఈజ్ వెరీ క్రూషియల్, హూ హ్యాస్ టు స్టెప్ అప్ వెరీ హై ఫర్ దట్ మార్క్? సాయి మాధవ్, నువ్వు స్టార్ట్ చెప్పు. వన్ బ్యాట్స్మెన్. క్లాస్ నాకు తెలిసి క్లాస్ అని ఇప్పటి వరకు పెద్దగా ప్రూవ్ చేసుకుంది లేదు. అంటే హీ వాస్ ప్లేయింగ్ 32 మ్యాచ్. నాకు తెలిసి క్లాస్ కరెక్ట్ T20 ప్రీవియస్ ఇయర్ ఫామ్ లో ఉంటే అనుకున్నది అవుతుంది, నేనైతే అనుకుంటున్నాను. ఆర్ రోహిత్, ఇంకొకటి ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరిలో ఉండాలి. ఒకరితోనే ఆపేద్దాం. యా ఓకే, క్లాస్. రోహిత్. క్లాస్ రోహిత్. నో డౌట్ ట్రావిస్ హెడ్. హెడ్ ఈ సీజన్ ఎవరిని తగులుకోలే అసలు. ఉమ్, కేకేఆర్ తగులుకోవాలనుకుంటున్నా. ఉమ్, లాస్ట్ ఇయర్ కూడా హై స్కోరింగ్ అన్ని మ్యాచెస్ లో హెడ్ స్టార్ట్ చేసిండు. ఉమ్, ఈ గాట్ 50 అగేన్స్ట్ ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ, అండ్ దిస్ ఇయర్ అగేన్స్ట్ రాజస్థాన్ ఆల్సో 286 he got a 50. ఉమ్, హెడ్ కొడితే వీ హ్యావ్ ఎ ఛాన్స్. ఉమ్, ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉన్నాడు, అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నాడు. ఉమ్. హెడ్ తగులుకుంటే వీ మైట్ సీ 300. అఖిలేష్ బాచు చెప్పు. ఫర్ మీ ఇట్స్ అభిషేక్ శర్మ అన్న, ఎందుకంటే రిధమ్ లో ఉన్నాడు. ఒక 140 కొట్టు ఉన్నాడు, గుజరాత్ మీద 70 ఆట్ రన్స్ కొట్టున్నాడు. ఉమ్, ఆ, నిన్న 200 స్ట్రైక్ రేట్ తో 17 బాల్స్ 34 కొట్టున్నాడు. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ అభిషేక్ శర్మ విల్ బి ద క్రూషియల్ ప్లేయర్. ఉమ్. ఫర్ స్టెప్ అప్ అవుతే మాత్రం ట్రావిస్ హెడ్ కొంచెం సపోర్ట్ ఇవ్వాలన్న అభిషేక్ శర్మకి. నేను యాక్చువల్గా మీరు చెప్పినట్టు మీకు చెప్పేసి నేను టూ మైండ్స్ లో ఉన్నాను. టూ మైండ్స్ కూడా కాదు, మై హార్ట్ అండ్ మై మైండ్ ఆర్ ఫైటింగ్. హార్ట్ సేస్ హెడ్ ఏం కొట్టలేదు, హెడ్ ఒక్క మ్యాచ్ ఒక్క సెంచరీ కొట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, అసలు కేకేఆర్ మీద కొడితే అసలు దీనికన్నా బ్రిలియంట్ ఏముంది కదా అని అంటుంది. బట్ మైండ్ ఇంకో మాట అంటుంది. మనం లాస్ట్ టైం పెద్ద పెద్ద టోటల్స్ కొట్టినప్పుడు క్లాసిన్ ఆడాడు, లేకపోతే ఇంకోరు వచ్చి నీట్ కాంట్రిబ్యూట్ చేశారు. 286 కొట్టినప్పుడు ఈశాన్ కిషన్ కాంట్రిబ్యూట్ చేశాడు. దేర్ హ్యాస్ టు బి వన్ బిగ్ కాంట్రిబ్యూటర్. అండ్ ఐ రియలీ వాంట్ అనికేత్ వర్మ టు గుడ్. గట్టి గట్టి కొట్టాలి, ఆడు వన్ డౌన్ డ్రాప్ చేయాలి అని. ఒక మంచి పవర్ ప్లే, ఒక 100 runs పవర్ ప్లే తీసుకున్న తర్వాత అనికేత్ వర్మని దింపి గో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అగెయిన్స్ ద స్పిన్నర్స్. ట్రై సంథింగ్, గో ట్రై సంథింగ్. నీ తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వు పోయి ఎక్స్ప్రెస్ చేసుకో నిన్ను నువ్వు అని చెప్తే బాగుంటుందేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. ఐ రియలీ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ రైట్ వే టు పోర్ట్రేట్ ఆర్ నాట్, బట్ ఐ రియలీ వాంట్ అనికేత్ వర్మ టు స్టెప్ అప్ సో దట్ వీ గో ఫర్ ద 300 థింగ్. అది నా. ఇక మాట్లాడడానికి ఏముంది, కేకేఆర్ సౌండ్ లేని టీము అని అనుకోవచ్చు. కానీ మనల్ని యాక్చువల్గా ఆలోచిస్తే నిద్ర లేకుండా చేసిన టీము. సో రైట్. మనని మనం బయటికి తీసుకొచ్చుకుందాం. లాస్ట్ మ్యాచ్ ఏం మాట్లాడతాం అన్నట్టుంది కానీ ఓకే, ఓ పని చేసేద్దాం, లాస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఐ వాంట్ యాడ్ ఎ పాయింట్. ఇప్పుడే స్టాట్స్ చెక్ చేసిన. ఉమ్, డీసీ ఆల్రెడీ కేకేఆర్ ఆల్రెడీ ప్లేడ్ ఎ మ్యాచ్ అగేన్స్ డీసీ ఇన్ ఢిల్లీ. ఉమ్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ ఢిల్లీ దిస్ సీజన్. ఉమ్, కేకేఆర్ ఢిల్లీలో ఆడినప్పుడు నరేన్ 3 వికెట్స్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్. ఉమ్, దే పర్ఫార్మ్ వెల్. ఉమ్. నరేన్ ఆల్సో గాట్ రన్స్. అది హై సో స్కోరింగ్ మ్యాచ్ ఉండేనా, లో స్కోరింగ్ మ్యాచ్ ఉండేనా? 200, 205 అంత కొట్టిరు. ఓకే, అయితే బేసిక్ గా ఢిల్లీ పిచ్ లో ఒక చిన్న థింగ్ ఉంటుంది, ఒక చిన్న ఎడిషనల్ బౌన్స్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ఇదేంటి ఏంటి, ఒక్కొక్కసారి షార్ట్ బౌండరీస్ కదా స్లాగ్ చేయడానికి పైకి టాప్ ఎడ్జెస్ ఎక్కువ అవుతాయి, లో వాల్యూ షాట్స్ ఎక్కువ వస్తాయి.
కొంచెం ప్లాన్ చేసుకుని ఆడాలి. అందుకే నాకు అనికేత్ వర్మ మీద ఎందుకు వచ్చింది గురుంది. వాడికి యాక్చువల్గా అదే ప్రాబ్లం, కానీ ద వే హిస్ క్లీనింగ్ హిస్ షాట్స్. ఎకానా ఇస్ Hmm. నాట్ స్మాల్ గ్రౌండ్. లక్నో గ్రౌండ్ ఇస్ నాట్ అ స్మాల్ గ్రౌండ్, బట్ ద వే హీట్ అ ఫ్యూ సిక్సెస్ ఐ ఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో వైజాగ్లో అంత ఉతికాడు, వైజాగ్ సైజ్ కన్నా ఇంకా చిన్నగా ఉంటుంది అరుణ్ జైట్లీ Hmm. అని వచ్చింది ఆశ. సరే, ప్రిడిక్షన్స్లోకి వెళ్ళిపోదాం. వన్ బోల్డ్ ప్రిడిక్షన్, యువర్ 100 రూపీస్ బెట్ ఆన్. వెరీ క్లియర్, స్టార్టింగ్ విత్ బాచు. 100 రూపీస్ బెట్ వచ్చేసి ఆన్ ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ టు స్కోర్ అరౌండ్, సరే సెంచరీ కాకపోయినా ఒక 80-90 రన్స్ వరకు, 80 to 85 runs. ఓకే. మై బోల్డ్ ప్రొడిక్షన్ ఈస్ సునీల్ నారాయణ్ విల్ మార్క్ హిస్ వర్స్ట్ bowling figures tomorrow. వెరీ గుడ్. సాయి మాధవ్ బ్రో. Hmm. 100 రూపీస్ బెట్ అయితే నాకు క్లాసన్ మీద ఓకే. డెఫినెట్ గా ఒక 60-70 క్విక్ ఫైర్ 20-30 balls లో మ్యాక్స్ అలా కొట్టాడు, దట్టు ఆడాలి. అండ్ బోల్డ్ ప్రెడిక్షన్ వచ్చేసి కమిన్స్ కెప్టెన్, మేబీ 3 wickets. గుడ్ గుడ్. యా. రోహిత్. 100 rupees Abhishek Sharma, fingers crossed. Bold prediction Aniket Verma 40, win 15 balls. పర్ఫెక్ట్. నా వంతుకు వస్తే 100 రూపీస్ బెట్ ఆన్ అనికేత్ వర్మ. ఏమో మై మైండ్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ హిమ్. ఓకే, అనికేత్ వర్మ. బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి మన కొత్త ఫ్యాన్స్ కోసము, పాపం వాళ్ళు ఎంతో ఆశపడి ఎంతో హైప్ మీడియా లేపారు, ఎంతో చేశారు పాపం ఈ ఒక్క ఫిగర్ కోసము. అది కొట్టి పడేస్తే ఒక వర్స్ట్ సీజన్ లో కూడా మనం అన్ని బాక్స్ టిక్ చేసేసినట్టు అయిపోద్ది. కాబట్టి లెట్స్ గివ్ అ 200-300. 200-300 కదా, 300 డైరెక్ట్. ఒక యా. స్ట్రైట్ 300 కొట్టేద్దాం పద. లెట్స్ ట్రై, లెట్స్ ట్రై. అవ్వకపోతే అవ్వలేదు, మ్యాచ్ గెలిస్తే దానికన్నా happy నేను, కానీ 300 కొట్టేద్దాం పద. సో అయింది, అయిపోయింది. సీజన్స్ లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరం కూర్చుందాం. కూర్చొని నీట్గా ఒక మంచి అనాలిసిస్ చేద్దాం. వాట్ హ్యాపెండ్ రైట్, వాట్ హ్యాపెండ్ రాంగ్, వాట్ కుడ్ బి డూ, వాట్ కెనాట్ బి డన్. ఒక మంచి రివ్యూ సెషన్ వేద్దాము, వెయ్యాలి. బట్ ఎస్, యా. ఐపీఎల్ అయిపోయింది అబ్బాయిలు. ఆరెంజ్ ఆర్మీకి కొంచెం బాధ వేస్తుంది. ఓ 2-3 నెలలు మధ్యలో వార్ సిచ్యువేషన్, హైపులు, గోళ్ళు, మంచి ఫ్యాన్ వార్లు ఇన్ని జరిగాయి. కొంతమంది తిట్టారు, కొంతమంది పొగిడారు, మనకు డిసప్పాయింటింగ్ అయింది. ఏదన్నా సరే భలే ఉన్నారా టీం తోటి. అది అలా ఉండాలి. అలా యా. ఉంటే కదా అందరం బాగుండేది. ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు కాదు. ఉండే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, పోయిన వాళ్ళు ఎప్పుడు పోతానే ఉంటారు. భలే ఉన్నారా టీం తోటి. అలా ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. ఎంత వస్తుంటాం పోతుంటాం, మ్యాచ్లు వస్తుంటాయి పోతుంటాయి. ఫేవరెటిజం అనేది ఉంటుంది పోతుంది, పక్కన పెట్టు. స్పిరిట్ ఎప్పుడైనా గట్టిగా ఉండదు. టీం రైట్. కోసం గట్టి స్పిరిట్ పెట్టుకొని ఉండాలి, నించొని ఉండాలి. దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ సైన్ దట్ ది ఆరెంజ్ ఆర్మీ, డిస్పైట్ ఆల్ ద హైస్ అండ్ లోస్, డిస్పైట్ ఆల్ ద మీడియా హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, హ్యాస్ స్టూడ్ విత్ దిస్ టీమ్. దిస్ ఇస్ సచ్ అ ప్రౌడ్ థింగ్ ఫర్ అవర్ ఆరెంజ్ ఆర్మీ. వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మనం అందరం చాలా చక్కగా టీం సపోర్ట్ చేశాము. లాస్ట్కి ఒక 3-4 మనకున్న 2-3 మ్యాచ్లు టీం మనకి ఏదైతే గ్రౌండ్లో మన రాజీవ్ గాంధీలో ఉండాల్సిందో, కొన్ని పరిస్థితుల వల్ల, ఈ వర్షాల కారణం చేత, చాలా విషయాల వల్ల వేరే వేరే దగ్గర తీసుకెళ్ళినా కూడా వి స్టిల్ హెల్డ్ ఆ స్పిరిట్స్ వెల్. చూసుకుందాం, నెక్స్ట్ సీజన్ మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. ఆ ఫిగర్ ఏదో కొట్టేసామంటే పిల్లలందరూ ఆనందపడతారు, చక్కగా స్వీట్లు పంచేసుకుంటారు. మొత్తం ఐడియా హైప్ లేపేసుకొని లాస్ట్కి ఏదో సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వీ కెన్ కమ్ బ్యాక్ ఫ్రెష్ విత్ అనదర్ సీజన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇట్ వాస్ అ వెరీ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియో అయినా సరే, స్వీట్ వీడియో అయినా సరే, ఏదన్నా సరే, ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద వ్యూవర్షిప్. వి ఆల్ అప్రిషియేట్ యువర్ వ్యూవర్షిప్. మీరు ఇంత చూస్తున్నారు, ఇక్కడ వరకు చూస్తున్నారు అని అంటే, మా అఖిలేష్ గొప్పవారు ఒక మాట అంటారు, మీరు అంతవరకు చూస్తున్నారు అని అంటే మీరు చూసేవాళ్ళు కాదు, ఇక్కడ మాతో చెప్పేవాళ్ళే ఉండాలి. సో కమెంట్ చేయండి. మా హెచ్ఆర్ కొంచెం బిజీ ఉన్నాడు కాబట్టి రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. మా హెచ్ఆర్ని అసలు తిట్టేసి ఫస్ట్ రిక్రూట్మెంట్ సరిగ్గా చేయరా అని కూడా చెప్తాం మేము. ఎవ్రీథింగ్ విల్ బి డన్ వెల్. ప్లీజ్ టు సపోర్ట్ అస్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్, ఒపీనియన్లు కమెంట్ చేయండి. మేమేం సొల్లు వాగితే సొల్లు వాగమని చెప్పేసేయండి.
Thank you for supporting us. Please do support us. We are all for Orange Army. Thank you guys. Thank you guys. So లాస్ట్ ఒకసారి ఓ మాట అనేసుకొని కట్ చేసేద్దాం. 3, 2, 1. Go Orange Army. Orange. గో ఆరెంజ్. గో ఆరెంజ్ ఆర్మీ.